దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా సజీవుడైన దేవునికి స్తోత్రాలు. కుడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. లేవియ కాండము 19వ అధ్యాయం 1వ వచనం చదువు మోషే. మరియు యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇలా చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనగు యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములో ఆశ్చర్యింపవలెను. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఇక్కడ ఏ మాటో తెలుసా? మీరు పరిశుద్ధులై ఉండుడి. అర్థమయ్యేట్టుగా చెప్తున్నా, చెప్పండి. మీరు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతతో కూడిన మాటలు బైబిల్ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును చెప్పాలమ్మా, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు పరిశుద్ధులుగా మారాలి. మీరు పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తమై ఉంది. దేవుని ప్రజలారా, దేవుని రక్తము చేత కడగబడి దేవుని మందిరానికి పంపబడుతూ దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో గడుపుతున్న ప్రజలకి నా ప్రభు చెబుతున్న మాట, మీరు పరిశుద్ధులుగా ఉండుడి. ఎందుకని నేను కూడా పరిశుద్ధుణ్ణి. మీరు ఏ నామాన్ని అయితే సేవిస్తున్నారో, ఏ నామాన్ని అయితే కొనియాడుతున్నారో, ఏ నామాన్ని అయితే ప్రకటిస్తున్నారో, ఏ నామ పేరటైతే ప్రార్థన చేస్తున్నారో జాగ్రత్తగా వినాలి. ఆ నామము సేవిస్తున్న దేవుడినైన నేను పరిశుద్ధుడిని. నేను పరిశుద్ధుడిని మీ నోటితో మీరు చెప్పినప్పుడు ఎల్లా మీరును పరిశుద్ధత కలిగి బ్రతుకుదురుగాక. హల్లెలూయా. నా దేవునికి ఉన్న పేర్లలో, అన్ని పేర్లలో నాకు ఇష్టమైన పేరు చెప్పమంటారా? మీకు డౌట్ వస్తే, మీకు గుర్తుకొస్తే చెప్పండి. మీ మనసులో కలిగితే చెప్పండి. ఏం పేరు ఆయనది? పరిశుద్ధుడు. చెప్పండి. ఇది గొప్ప పేరు ఆయనకి. చాలా పేర్లు ఉన్నాయి ఆయన పిలవటానికి. నజరేయుడని, జ్యోతిమయుడని, మంచి సమరయుడని, తేజోమయుడని, సుగుణాల సంపన్నుడని, ఇలా భక్తులు ఎన్నో పేర్లతో ఆయన పిలుస్తూ ఉన్నారు. మనము ఈరోజు ఆయన పిలవాల్సిన పేరు, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. వేలాది దూతలు, పరిశుద్ధులు, గనులు పరలోకముల నిత్యమై నామాన్ని కొనియాడుతున్న పాట, ప్రార్థన, విన్నపం ఏదన్నా ఉందంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు చెప్పండి. చేతులైతే చెప్పండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ పేరు ఆయనకి ఎంతో ఘనంగా ఉండిద్ది. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన పరిశుద్ధతల మహాఘనుడు.
ఆయనలో పరిశుద్ధత లేదని, ఆయన పరిశుద్ధుడు కాడని చాలామంది ఆయన మీద బురద జల్లాలనుకున్నారు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఆకాశం ఉందని ఆకాశానికి ఎవరైనా బురద జల్లగలరా? చల్లగలరా? అస్సలుగా జల్లలేరు. నా దేవుడు ఆ ఆకాశాన్ని కలుగు చేసిన వాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కలుగు చేసిన ఆకాశానికే బురద జల్లి తంటుకోకపోతే దానిని కలుగు చేసిన వాడు ఇంకెంత పరిశుద్ధుడు ఒకసారి ఆలోచించండి. ఆమేన్. ఆయనలో లోపాలు ఉన్నాయని, ఆయనలో అపవిత్రతలు ఉన్నాయని, ఆయన నిజమైన దేవుడు కాడని ఎందరో బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ చదివి లోపాలు ఎతికి క్రైస్తవులను త్రిప్పివేయాలని అనుకున్న మహాజ్ఞానులు ఈరోజు బైబిల్ పట్టుకొని ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. తప్పులు పట్టాలనుకున్న వాళ్ళు మారిపోతున్నారు, ఏలెత్తి చూపిస్తున్న వారు మారిపోతున్నారు, అవమానంగా తునీకరిస్తున్న వారు మారిపోతున్నారు. కారణం ఒకటే, ఆయన పరిశుద్ధుడు. ఈ మాట ధైర్యంగా చెప్పగలగాలి. ఎవరైనా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన సేవకుని చేత తన ప్రజలకు చెప్పిస్తున్న మాట, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సంగమా, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. అయితే ఆయన నమ్ముకున్న మనము ఈరోజు పరిశుద్ధులుగా జీవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునిలో కొన్ని పరిశుద్ధతలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముందుకెళ్తా, జాగ్రత్తగా వినండి. నా దేవుని యొక్క చూపులో పరిశుద్ధత ఉంది, నా దేవుని యొక్క మాటలో పరిశుద్ధత ఉంది, నా దేవుని యొక్క ఆలోచనలలో పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. నా దేవుని యొక్క స్వభావం, నా దేవుని యొక్క సాక్ష్యం అంతా కూడా పరిశుద్ధతతో కూడింది. హల్లెలూయా. నా దేవుని యొక్క నడక దేవునికి ఇష్టకరమైనది. ఆయన ఏ ఇష్టంలో కూడా ఆయనలో లోపం ఉంది అని చూపించే దానికి లేదు. అంత పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన బ్రతికి ఆయన మరల ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ఆ మహనీయుడు మరలా రాబోతున్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఎంతైనా గొప్పవాడు. విశ్వాసుల యొక్క గృహములో నిలిచి ఉన్న పరిశుద్ధ సంఘమా, ఆయన ఈ మధ్యాహ్నము ఆరాధనలో మీతో చెబుతున్న మాట ఒకటే, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండుడి. ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, నాలో ఎవరైనా పాపమున్నదని, దోషము అపవిత్రత ఉన్నదని చూపించగలరా? రూటీ చేయగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల జీవితాలలో లోపం ఉందంటే చూపించగలము, మనిషి తీరులో లోపం ఉందంటే చూపించగలము. కానీ ఆయనలో లోపం ఉందంటే ఎవరు నమ్మలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే టైం చాలదు. జీవితాంతము ఆ మహనీయుడు గురించి చెప్పుకుంటూ ఉంటే దినాలు అలా గడిచిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నా మనసులో పెట్టిన తలంపు ఒకటే, ఆయన పరిశుద్ధుడు. ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడు అంటాం, చాలాసార్లు పాటలు పాడేటప్పుడు పరిశుద్ధుడని పాటలు పాడుతాం కదా. అయితే నోటుతోనే కాదు, ఆయన పరిశుద్ధుడని మనం ఎరిగి మనము కూడా పరిశుద్ధులముగా బ్రతుకుదుముగాక. ఇది కావాలి దేవుడికి. ఈరోజు నోటుతో చెప్పేవారు కాదు, సింపుల్గా పాడేవాళ్ళు కాదు, చదివేవాళ్ళు కాదు. పరిశుద్ధుడని ఎవరైనా చదువుతారు, ఇంకా పరిశుద్ధుడని ఎవరైనా పాడతారు. చదువు లేనోడు పాడతాడు, ఉన్నోడు పాడతాడు.
పరిశుద్ధుడని, చిన్నపిల్లోడైనా నాయన పరిశుద్ధుడని చెప్పయ్యా అంటే చెప్తాడు పరిశుద్ధుడని. కానీ నా దేవునికి కావలసినది కాదు. నా దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడిని, నా ప్రజలారా నేను పరిశుద్ధుడిని, నా సంగమా నేను పరిశుద్ధుడిని, నన్ను ఎమ్మడిస్తున్న గొర్రెల మంద నేను పరిశుద్ధుడిని, నన్ను నమ్మిన మీరు కూడా పరిశుద్ధులవుడే. ఇది ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. పరిశుద్ధుల జీవితాలలో రెండో మాట దేవుడు తన ప్రజలకు ఏం బయలుపరుస్తున్నాడు? మీ తండ్రికిని, చదువునానా, తన తల్లికిని తన తండ్రికిని భయపడాలి. ఇది రెండో మాట. సంఘము పరిశుద్ధమైన సంఘంగా మార్చబడాలి. ఇదే సంఘము రెండోదిగా తన తల్లికి తండ్రికి భయపడాలి. మరలా ఇదే సంఘము దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతతో కూడిన కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, సరేనా? ఆయన ఎంతో మహనీయుడు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మొదటి పేతురు పుస్తకము 1వ అధ్యాయం 14వ వచనం. మీకున్న ఆశలన్నిటినీ అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడని. పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు ఎవరింతటికి? చూడండి, ఆ వైపు చూడండి, ఒకసారి చూడండి. పరిశుద్ధులు ఎవరింతటికి? వాని ప్రవర్తన సరి చేసుకున్న వాళ్ళు పరిశుద్ధులు. పూర్వకాలమున నీ ప్రవర్తన ఏమిటో చూడాలి. నా వైపు మీరు బిడ్డలారా జాగ్రత్త చూడండి. త్వరగా ముగిచ్చేస్తా. చూడండి, నిద్రబాబాకండి. నిద్రాత్మని యేసు నామములో కాల్చివేయండి. హల్లెలూయా. పూర్వమున మీరు ఎలా బ్రతికారో నాకు తెలీదు. మీ బ్రతుకేమిటో, మీ మాటలేమిటో, మీ నడకేమిటో, మీ పద్ధతులేమిటో, లోకములో బ్రతికినప్పుడు మీ తలంపులు, మీ కార్యాలు ఏమిటో. కానీ పరిశుద్ధుడైన దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన పరిశుద్ధుడని ఎరిగి ఆయనకి లాగా మీరు బ్రతకగలగాలి. హల్లెలూయా. నిత్యం బిడ్డ, సత్యమిది. చివరిలో ఒక మాట చదువున్నానా? ఒక మాట మీరు చూడండి అక్కడ. సమస్త ప్రవర్తన, చెప్పండి. సమస్త ప్రవర్తన. సమస్త అంటే ఒకటి కాదు, సమస్తం అని అర్థం. చెప్పండి, సమస్తం. ఒకడు ప్రవర్తిస్తున్నాడు రా, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వాడికే చెప్పరేం మీరు? అర్థం కావట్లేదు వాడికి. ఒకడు మాట్లాడుతున్నాడయ్యా, వాడికి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. సమస్తం అంటే సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా మార్చబడాలి పూట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ప్రవర్తన పరిశుద్ధతగా మార్చబడాలి. ప్రవర్తన అంటే మాట తీరు, ప్రవర్తన అంటే ఆలోచనలు, ప్రవర్తన అంటే చేతులు చేతి చూపించటం, ప్రవర్తన అంటే క్రియలు, ప్రవర్తన అంటే స్వభావం, ప్రవర్తన అంటే నీ జీవితం, టోటల్ నీ బ్రతుకు.
నీ జీవితం ఎలా ఉండాలి అంటే సమస్త ప్రవర్తనను పరిశుద్ధపరుచుకొని నిన్ను పిలిచిన పరిశుద్ధాత్ముడు లేక పరిశుద్ధుని చెప్పున నువ్వు నడుచుకోగలగాలి. అది అక్కడుంది. చదువునానా? మీరు జాగ్రత్తగానండి. మిమ్మల్ని పిలిచినోడు ఎవరంట? ఎవరు? దేవుడు. చెప్పండి, ఈ స్థితిలో మిమ్మల్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరు? దేవుడు. మిమ్మల్ని ఇడిపించి ఆరోగ్యపరిచి ఆయన సన్నిధికి నడిపిస్తూ మీకు ఏది కావాలో అది ఇస్తూ బలపరుస్తూ మీరు అడిగింది అడిగినట్లు ఆయన మీ జీవితంలో నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తున్న వారు ఎవరు? దేవుడు. ఆయన పరిశుద్ధుడంట. మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఒకప్పుడు లోకంలో బ్రతికినట్టు మనం బ్రతకొద్దు బిడా. ఏదో బ్రతికేవో అయిపోయింది, ఏదో తిరిగేసేం అయిపోయింది. కొంతమంది జీవితాలు అందాదేనికండి, నా జీవితము ఈరోజు ఈ స్థితిలో ఉంటుంది అనుకోలేదు. ఒక్క దగ్గర నిలకల్లేని బ్రతుకులు మావి. ఉండటానికి కూడా ఒకప్పుడు ఇల్లు లేదు, తినటానికి కూడా తిండి లేకపోతే కొన్నిసార్లు మా అమ్మ మా నాన్న అడుక్కొని తీసుకొని వచ్చి పెట్టిన దినాలు అంత భయంకరమైన బ్రతుకు మాది. హల్లెలూయా. ఆ సమస్తాన్ని విడిచిపెట్టి ఈరోజు ప్రభు సన్నిధులు అప్పగించుకున్నాం. మా సమస్త ప్రవర్తన దేవుడికి అప్పగించాం. ఈరోజు మా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిగతులు కూడా ఆయన మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరేమో పరిశుద్ధులుగా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడలా. ప్రతి ఒక్కరు పాపముల నుండి వచ్చిన వారే. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది. బిడా, నిజంరా తల్లి, నిజం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం, ఏదో ఒక కాని క్రియలు కనబడతానే ఉంటాయి. అయితే మనం ఆయన నమ్ముకున్నందుకు ఈ తరానికి మన సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా బ్రతకగలగాలి అనుకోవాలి. ప్రజలు వాడి ప్రవర్తన మారిందిరా. ఒకప్పుడు ఆ చెల్లెలు కాదు, ఇప్పుడు ఆ చెల్లెల ప్రవర్తన మారింది. వాళ్ళ సమస్త ప్రవర్తనలు మార్చబడ్డాయి. ఒకప్పుడు లోకములో బ్రతికారు, ఒకప్పుడు పాపములో బ్రతికారు. ఇప్పుడు కానీ ఆ బ్రతుకు వారిది కాదు. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ మార్చబడ్డాయి అని ప్రజలు, దేవుని బిడా, నిన్ను బట్టి నన్ను బట్టి ప్రజలు సాక్ష్యం ఇవ్వగలగాలి. దేవుడు నమ్ముకున్నందుకు దేవుని బిడలుగా దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క మాటని ఆయన బిడలుగా మనం కాపాడే వారమై ఉండాలి. ఆయనకెక్కడ మనం అవమానం తేకూడదు, ఎక్కడ కూడా ఈ నామానికి అపవిత్రత తేకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ, మన సమస్త క్రియలు, సమస్త ప్రవర్తన మారకపోతే ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటారు బిడ, వేళన చేస్తారు బిడ. పేరుకు మాత్రమే దేవుడు నమ్ముకోన్నాడు, ప్రవర్తన మారలేదు, మాటలు మారలేదు, తలంపులు మారలేదు, బ్రతుకు మారలేదు అని లోకస్తులు నిన్ను చూచి వేలెత్తి చూపిస్తారు బిడ. జాగ్రత్త. దేవుని బిడలుగా మహా జాగ్రత్తగా మనం ఉండగలగాలి. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలి? మన ప్రవర్తన మనము కాపాడుకోవాలని వద్దా? కాపాడుకోవాలి. మనం పిలిచిన వారు ఎవరు? పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మదగిన దేవుడు. క్రైస్తవులు కుటుంబాలని పేరు పెట్టుకున్న మనము, దేవుని బిడలని పేరు పెట్టుకున్న మనము, బాప్టిజం తీసుకొని దేవుని మందిరానికి వెళుతున్న మనము, మన స్థితిగతులు మార్చబడాలి. పోయిన సంవత్సరంలో బ్రతికినట్టు ఈ సంవత్సరంలో మనం బ్రతకొద్దు. హల్లెలూయా. పోయిన సంవత్సరంలో ఊరేగినట్లు ఈ సంవత్సరంలో మనం ఊరేగొద్దు. వద్దు, ఇంకా పాత బ్రతుకే వద్దు, ఆ రోత బ్రతుకొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త ప్రవర్తన యందు
ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధులై ఉండుడి. సంఘము ఎప్పుడు పరిశుద్ధతలోకి వస్తుందంటే సమస్త ప్రవర్తన మార్చబడినప్పుడు, మన స్థితిగతులు ప్రవర్తనలు మార్చబడినప్పుడు, మన భవిష్యత్తులు మార్చబడినప్పుడు. వినండి, మీరు ఎక్కడ పట్టినా ఒకే మాట, వాడు ప్రవర్తన మారలా. దేవుని మందిరానికి వచ్చింది చెలులు, ప్రవర్తన మారలా అని అంటున్నారా లేదా? విన్నారా ఈ మాట ఎప్పుడన్నా మీరు? కారణం ఒకటే, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ వీళ్ళు జీవితాలలో పరిశుద్ధత కనబడట్లేదు. సంఘములో పరిశుద్ధత కనబడితే ఈ మాట వినబడదు. మరి ఏం వినబడుతుంది? సమస్త ప్రవర్తన, క్రియలు, తలంపులు, ఆలోచనలలో పరిశుద్ధత కలిగిన ప్రజలని సాక్ష్యం వినబడబోతుంది. హల్లెలూయా. దేవుని బిడలుగా మనం మంచి సాక్ష్యాన్ని పొందుకుందామా, చెడ సాక్ష్యాన్ని పొందుకుందాం? ఒకసారి చెప్పండి మీరు. చెడ సాక్ష్యం కావాలనా? చెడుగా అందరూ మన గురించి వేళం చేయాలనా? లోకస్తులు మాట్లాడుతున్న వాళ్ళు బ్రతుకు అది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ మన గురించి మాట్లాడుతున్నారే, అది బాధ. ఎందుకని? ఈ తరానికి మనం వేరు చేయబడిన ప్రజలం కదా, తన రక్తము చేత కడగబడిన ప్రజలము కదా, బైబిల్ చేతబట్టుకున్న ప్రజలము కదా. కొంతమంది బైబిల్ని బ్యాగులోనూ, కొంతమంది బైబిల్ కవర్లలో పెట్టుకోవటానికి కారణం ఎందుకో తెలుసా? బైబిల్ పట్టుకుంటున్నారు కానీ ఆ బైబిల్ మరలా పోయేటప్పుడు దాచిపెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దానికి తగినట్లు బ్రతకట్లేదు. మనం లోకానికి, లోకములంటున్న దైవపు శక్తులకి మనం భయపడుతున్నాం. కారణం ఒకటే, మనల్ని చూసిన వాళ్ళు ఎవరో కూడా పేరుకు మాత్రమే బైబిల్ పట్టుకున్నావు, ఏం బతుకుతున్నావురా నువ్వు నేర్చుకొని అంటారని బైబిల్ దాచిపెట్టుకుని మందిరానికి వస్తారు చాలామంది. నిజమీది ధారాళంగా ఎవరు కూడా బైబిల్ చేతబట్టుకోరు. వీళ్ళకి ధైర్యం లేదు మేము పరిశుద్ధులమని చెప్పుకోవటానికి. ధైర్యం లేదు, మనం చెప్పుకోని అవసరం లేదు. మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ వీళ్ళు దేవుని బిడలని చెప్పగలగాలి. చప్పట్లు కూడా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దైవ సేవకుడు యేసన్న ఒకరోజు ప్రార్థన మిత్తమై బస్సు లాగే బస్ స్టాండ్ లాగాడంట. ఆ సలిందర్ ఉంటుంది కదా, బస్సు లాగే ఆ స్టాపు, అక్కడ ఆగి అలా నిలుచున్నాడు. యేసన్నతో పాటు చాలామంది ఆ బస్సు ఎక్కటానికి సిద్ధంగా ఉన్నారంట. ఉన్నట్టుండి బస్సు వచ్చింది. యేసన్న కంటే ముందుగా అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు యేసన్న కంటే ముందు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కుతా ఉన్నారు. బస్సు ఫుల్ అయిపోయింది. మరలా బస్సు వెళ్ళింది, మరలా ఇంకొక బస్సు వచ్చింది. ఈ లోపల మరలా ఆ బస్సు వచ్చే లోపల ఇంకో కొందరు యేసన్న దగ్గర వచ్చి కూడుకున్నారు. బస్సు వస్తుంది, బస్సు ఎక్కెళ్ళాలని. మరలా యేసన్న ఎక్కబోయే లోపల మరలా ముందు వెనకొచ్చిన వాళ్ళందరూ బస్సు ఎక్కేస్తున్నారు. యేసన్న వెనకబడిపోతున్నాడు. మరలా యేసన్న ఆ బస్సు వదిలేసి మళ్ళా గమ్ముగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఒక పళ్ళు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న ఒక తల్లి చూస్తుంది. ఆమె దగ్గరికి వచ్చి అనింది, నువ్వు దేవుని బిడ్డవా అనిందంట. హల్లెలూయా. యేసన్న అన్నాడంట, అవును నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. అందుకే నీలో ఆ సహనం, ఆ ఓర్పు, ఆ నిదానం కనబడుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తొందరపడి బస్సు ఎక్కుతున్నారు, ఒకరినొకరు నట్టుకుంటున్నారు. నువ్వు నట్టట్లేదు, లోకస్తుల్లాగా నువ్వు ప్రవర్తించట్లేదు. నీ స్వభావము, నీ ప్రవర్తన అన్నీ మారిపోయి ఉన్నాయి. అందుకే నువ్వు దేవుని బిడ్డవి అని యేసన్నను చూసి ఒక తల్లి సాక్ష్యం ఇచ్చినట్లు ఈ తరానికి మనల్ని చూసి కూడా సాక్ష్యం ఇవ్వగలగాలి. ఒక బస్ స్టాండ్లో నిలబడిన సాక్ష్యం ఇవ్వగలగాలి. ఒక పనిలో నిలబడిన సాక్ష్యాన్ని ఇవ్వగలగాలి. ఒక ప్రయాణములో ఉన్నాను, క్రైస్తవురాలు అని, నువ్వు దేవుని బిడ్డవమ్మా, అమ్మో మీ దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం ఇవ్వగలగాలి. సాక్ష్యం ఇవ్వాలంటే మన సమస్త ప్రవర్తన మార్చబడాలి బిడ్డ. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి.
ఆయన పరిశుద్ధుడు కదా, మనలో కూడా పరిశుద్ధత ఉట్టిపడాలి. మాట్లాడే ప్రతి క్షణమున భూతులు రాకుండా నువ్వు కాపాడుకోగలిగితే నువ్వే పరిశుద్ధురాలివి. చూసే ప్రతిసారి నీ సూపులను కట్టుకోగలిగితే నీ సూపులు చూసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధుడని పేరు పెట్టబోతున్నారు. నడిసే ప్రతిసారి, నేను మొన్న ఎప్పుడో చెప్పాను అనుకుంటా, ఆదిలో ప్రారంభంలో సర్పం నడిచేది. చెప్పండి, సర్పము నడిచేది చెప్పానుగా మొన్న. దేవుడు దాన్ని శపించాడు. అది ఇప్పుడు భూమి మీద పాకుతుంది. దానికి నడవాలని ఆశ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, అప్పుడు దాకా నడిచినోడు మంచంలో పడిపోతాడు, నడవాలని ఆశ ఉంటుందా? ఇప్పుడు వీడు మంచంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు వీడికి నడవాలని ఆశ ఉంది. ఇప్పుడు వీడికి నడవాలని ఆశ ఉంటే ఆశని ఎడ తీర్చుకోవాలా? ఆశ తీర్చుకోవటానికి కొంతమంది ఆడబిడ్డలలో, కొంతమంది పురుషులలో దూరి వాడు పాము నడిచినట్టు నడిపిస్తున్నాడు వీళ్ళని. కొంతమంది చక్కగా నడవరు, అడ్డుతుడ్డాలు పాము నడిచినట్టు నడుస్తారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, మందిరానికి వచ్చేటప్పుడు వీళ్ళ నడక ప్రవర్తన సరి ఉండదు, వీళ్ళ విధానం పరిస్థితులు సదరంగా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాము నడక నడుస్తారు చాలామంది. కారణం ఏం తెలుసా? ఆ మంచంలో పడ్డ ఆ సైతాన్ గడిలలో దూరి వాడు నడుస్తున్నాడు, వాడు కోరికను వాడు తీర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు జోడించి చెబుతున్నా, దేవుని బిడలుగా మనం బ్రతుకుతున్న యాత్రలో ప్రతి విషయాన్ని ప్రజలు కనిపెడుతూనే ఉంటారు. నిజం బిడ, దేవుడు నమ్ముకున్నామని ఒక్కసారి పేరు పెట్టుకుంటే నువ్వంటే ఏందో పొద్దులాసం. ఏదో రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి నువ్వు స్కానింగ్ తీపిస్తావు. లోకస్తులు మనల్ని పొద్దులాసం స్కానింగ్ తీస్తానే ఉంటారు. పొద్దులాసం వీడంటే ఏందని. నిజం, ఇటు బతుకంటే ఏంది, ఇటు మాట అంటే ఏంది, ఇటు ఎవ్వరం అసలుకి ఏంది, ఇటు ప్రభువుని నమ్ముకోనంటే ఏంది అసలుకి అని పొద్దులోసం స్కానింగ్ తీస్తూ ఉంటారు. తీసిన ప్రతిసారి యేసయ్య పరిశుద్ధత కనబడుతూనే ఉండాలి. చప్పట్లు కూడా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రతిసారి స్కానింగ్ తీసిన ప్రతిసారి యేసయ్య పరిశుద్ధత, యేసయ్య మాట, యేసయ్య మాదిరి, యేసయ్య ప్రేమ, యేసయ్య గుణలక్షణాలు ఉట్టిపడాలి. అవి కనబడట్లే. ఇప్పుడు అవి కనబడితే వారికి యేసు రక్తమే జయం. హల్లెలూయా. అవే కనబడితే మన మొహాలు ఎందుకు ఇట్లుంటాయి? చక్కగానే ఉందో మనల్ని చూస్తే ఎవరు అట్లా అనుకోవట్లే, పరిశుద్ధులు అనుకోవట్లే. కానీలమ్మ ఆయన గురించి తెలిసిలే బాగానే మాకు అంటున్నారు. అర్థమైందా? ఏం తెలుసులమ్మా, పోతుందంటే పోతుంది అంతే, ఏముందిలే ఏం గురించి. కొంతమంది సాక్ష్యము అంటే, ఇంట్లో అమ్మ మంచి సాక్ష్యం ఇచ్చింది, వాడు దొంగతనం చేసినా అమ్మ పేగు తెంచుకొని కనింది కాబట్టి నా కొడుకు బంగారమే అంటుంది. అర్థమైందా? వాడు ఎట్టమిటి ఎదవైనా కానీ, వాడు ఎట్టమిటి పనికిమాలిన పనైనా చేయని, మాటకు వస్తే నా బంగారే అంటది. హల్లెలూయా. నాన్న కూడా అంతే, అన్నదమ్ముళ్ళ అక్కజేలుళ్ళ వాళ్ళు కూడా అంతే. ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కదా, ఎవరికైనా ప్రేమే, ఎవడి మీద నేరము మోపరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సాక్ష్యం అంటే, అమ్మో మా ఇంట్లో వాళ్ళకి మహా మంచి సాక్ష్యం ఏమంటే, మా వాడు చాలా మంచివాడు అయ్యారు. మీకు ఒక మాట చెప్పంటారా? ఇంట్లో వాడు, అమ్మ, భార్య, అక్క, చెల్లి, భర్త, ఇంకా వాళ్ళు వీళ్ళు కాదో, నువ్వు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరివ్వాలి? ఒక క్రైస్తవుడు గురించి లోకం సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అన్ని ప్రజలు సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ ఇంటి పక్క వారు సాక్ష్యం ఇవ్వగలగాలి. పరుగువారు, రైతులు, పెద్దలు సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఏలెత్తి చూపిస్తున్నారు, దూషకుడని, హానికరుడని, మోసగాడని. పిలాతు మాత్రము మౌనమైపోయాడు, ఆయన మీద ఏలెత్తి చూపించలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజం చెప్తున్నా, నేను నీలో పాపం ఉందని ఏలెత్తి చూపించకూడదు ఎవరు యేసు నామములో. ఒకవేళ చూపించినా అది పేరుకు మాత్రమే నింద అయి ఉండాలి, అది వాస్తవం కాకూడదు.
అది పేరుకు మాత్రమే నింద అయితే, ఆ నిందకు ప్రతిగా నా దేవుడు భూదండనిస్తాడు. ఆ నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు. ఆ నిందకు ప్రతిగా కన్నీటిని తుడిచి నాట్యముగా మారుస్తాడు. నిందించేవారిని నిందించనివ్వండి, అవమానపరిచే వారిని అవమానపరచనివ్వండి. చూడండి నా వైపులా. మీ గురించి కాని మాటలు మాట్లాడుతున్నారా? మాట్లాడనివ్వండి. సమ్మగిలే మాటలు మాట్లాడుతున్నారా? మాట్లాడనివ్వండి. మంచిదానివి కాదని, మంచివాడివి కాదని, ఒకప్పుడు మీ ఊర్లో ఏదో నీ బ్రతుకు ఏదోనని కాని నేరాలు మోపి నేను కృంగదీస్తే ఆయన యందు నువ్వు ఆనందించు. దేవుని ఆజ్ఞ లేనిదే తలలో ఒక ఎంట్రుక కూడా రాలదు. ఒక నింద 100గా మారబోతుంది యేసు నామములో. హల్లెలూయా. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము లేకుండా ఏ శోధనని దరిదాపులకి రాదు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు భరించండి. అగ్ని లాంటి శ్రమలలో శుద్ధ సువర్ణముగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జలప్రళయము లాంటి, తుఫాను లాంటి సముద్రాలు మీ మీద పడినప్పుడు నిలబడండి. ఆ జల ప్రణం లాంటి ఆ నీటి ద్వారా మిమ్మల్ని శుద్ధ సవర్ణంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆ జల ప్రణం లాంటి శోధనలు మమ్మల్ని కడగటానికి విశ్వాసముతో తీసుకోండి. అగ్ని లాంటి శ్రమలు మమ్మల్ని శుద్ధ సువర్ణంగా మార్చటానికని తీసుకోండి. కురింగిపోబాకండి, సోలిపోబాకండి. ఇంకా దేవుడు లేడని అపశకనమైన మాటలు మాట్లాడొద్దు. సంగమా, నడుమును కట్టుకో, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మీతో చెబుతున్న మాట ఒకటే, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఏ విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి? ఏ విషయం చెప్పాను ఇందాకలా? సమస్త, చెప్పండి అమ్మా, చెప్పు నాయన, గట్టిగా చెప్పు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతగా బ్రతకాలి. మిమ్మల్ని పిలిచినోడు పరిశుద్ధుడు, మిమ్మల్ని రక్షించినోడు పరిశుద్ధుడు, మీ కొరకు రక్తాన్ని కార్చినవాడు పరిశుద్ధుడు. ఒకప్పుడు చనిపోతుంటే, మరణ పడకలో ఉంటే బంధువులు లేపలా నిన్ను, మనుషులు రక్షించలా నిన్ను, కనీసము నీ దగ్గరకు వచ్చి నీ వాసన కూడా పడదని దూరంగా నిలబడిన వారే. నా దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించి నిన్ను నిలబెట్టిన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెబుదామా? సంగమా మేలుకో, సంగమా స్థిరపడు. బహుఘోరమైన పరిస్థితుల మధ్యలో మనం సంచారము చేయించున్నాము. నిన్నున్నవాడు రేపు అవపడట్లా. రేపు నీది కాదు, గడిచిపోయింది, మరలా తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే సంఘము పరిశుద్ధత అడుగు జాడలోకి నడవాలి. సంఘము సమయం ఉన్నప్పుడే పరిశుద్ధమని ఆ వాక్య అలంకరణలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ తండ్రిగా నేను మీకు నేర్పిస్తున్న పాఠం ఒకటే, మీరు ఎక్కడున్నా మీలో పరిశుద్ధత లోకులు కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆడ మనిషి ఒక యవనస్తుడి మీద తప్పు వేసింది, యేసేపు మీద. దేశమంతా తెలిసిపోయింది. ఒక అధికారి భార్య మీద దౌర్జన్యం చేశాడు యేసేపు అని. కానీ దేవుని దృష్టికి యేసేపు పరిశుద్ధుడు. హల్లెలూయా. రెండవదిగా లోకులు మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీరు పరిశుద్ధులని. మొదటిగా. రెండవదిగా దేవుడు సాక్ష్యాన్ని ఇవ్వాలి, యేసేపు పరిశుద్ధుడని. హల్లెలూయా. నువ్వు నమ్ముకొని, నేను నమ్ముకొని ఆరాధిస్తున్నామే, ఆ దేవుడు నమ్మాలి మనలో ఏ తప్పు లేదని. మనుషులు ఎవరండి? నాకు అర్థం కాలేదు. మనసుల సాక్ష్యం ఎంత మాత్రం ఇది. మనుషులు ఇప్పుడు మంచివాడు అంటాడు, రేపు అదన చెడ్డోడు అంటారు. ఇప్పుడు అంటే ప్రేమ అంటారు, రేపు ఆయన చిన్నోడు కాదు అంటారు. ఇప్పుడు వామ్మో అంటారు, రేపు సాయంత్రంకి వచ్చేలాక ఆయన కన్నా అసలుకి ఎదవ ఇంకెవరు లేరు అంటారు. అనభించి ఇక్కడికి వచ్చున్నా. కొడుకా నువ్వు అంటే ప్రాణం అంటారు.
వాడికన్నా ఎదవలేడు అని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది. నిజం, సత్యాలు ఇవన్నీ కాదు కాదు కాదు. మనుషులు ఇలా మాట్లాడతారు. మనం నమ్ముకున్న దేవుడు మాత్రం నువ్వు పరిశుద్ధుడివేగానైతే నీ సమస్త సాక్ష్యాన్ని, స్వభావాన్ని, క్రియలని పరిశుద్ధతలో నువ్వు నడిపించగలిగితే హల్లెలూయా హల్లెలూయా. యోసేపుని ఐగుప్తులో నిలబెట్టిన నా దేవుడు నీ ప్రాంతంలో ఆయన నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాలలో నేను నిలబెట్టబోతున్నాడు. నీ సంఘములో, నీ గ్రామములో, నీ పట్టణములో ఆయన నిన్ను నిలబెట్టుటకు శక్తివంతుడు. ఆయనేం బలహీనుడు కాడు, ఆయనేం ఎన్నిక లేనివాడు కాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కానీ ఒకటే ఒక మాట, నేను పరిశుద్ధుణ్ణి. మీరును చెప్పండి బిడా, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను పరిశుద్ధుడని చెప్పగలరా? ధైర్యం ఉంటుందా మనకి? అస్సలకు ఉండదు. కానీ నా దేవుడు పరిశుద్ధుడని ధైర్యంగా చెప్పగలిగాడు. హల్లెలూయా. మనం పరిశుద్ధులని ఎవరెవరికో తెలియని అవసరం లేదు. ఒకవేళ మనుషులు మన గురించి సాక్ష్యం ఇచ్చిన దేవునికే మహిమ. మనలో ఏ నీతి లేదు. మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామంటే ఆయన కృపయే దానికి కారణం, ఆయన దయయే దానికి కారణం. ఆయన కారణమే, ఆయన అయితేనే కారణం మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఏముందండి మనం చెప్పుకోవటానికి? ఏముంది మనలో? ఏముందని మన జీవితంలో మనం చెప్పుకోగలిగాం? అసలుకి ఏది చెప్పుకోలేం మన జీవితంలో. చెప్పుకోదగిన మాట ఏదన్నా ఉందంటే ఆయనను బట్టి పరిశుద్ధత కలిగింది. హల్లెలూయా. ఆ గనుడిని బట్టి పరిశుద్ధత కలిగింది. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే చెప్పగలగాలి ఈ మాటను. అనోకులకి ఎవరన్నా అడిగితే నీ పరిశుద్ధత కారణం ఎవరు? నా దేవుడు. నీ మాటలో పరిశుద్ధత ఉంది, ఎవరు దానికి కారణం? నా దేవుడు. నీ స్వభావములో నీ కారణము, లేక నీ క్రియలలో, నీ తలంపులలో అన్ని పరిశుద్ధతలు కనబడుతున్నాయి. దీనికి కారణం ఎవరు అని అడిగితే నా దేవుడే దానికి కారణమని చెప్పగలగాలి. ఆయన పరిశుద్ధుడమ్మా. ఆ పరిశుద్ధుడు నమ్ముకున్న నా బ్రతుకు మారింది. ఆయన పరిశుద్ధుడమ్మా, ఆయన నమ్ముకున్న నా స్థితిగతులు మారాయి. ఆయన పరిశుద్ధుడమ్మా, అందుకే నా బ్రతుకులు ఈరోజు స్థిరపడ్డాయి అని చెప్పగలిగిన సత్తా మనలో ఉండగలగాలి యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. భయపడుతున్నావంటే, ప్రతి దానికి దాంకుంటున్నావంటే, ప్రతి దానికి తలదించుకొని వెళ్ళిపోతున్నావంటే, ప్రతి దానికి సమ్మగిలిపోతున్నావంటే నీలో లోపం నిన్నే ఏలెత్తి చూపిస్తుందని అర్థం. జాగ్రత్త. దేవుని బిడలు సింహపు గుండి లాంటి వారు. రోషము కలిగి లోకములో మన భక్తిని మనం కొనసాగించగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా నేను పరిశుద్ధుడిని. మీరు కూడా చెప్పాలి. మీరు పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధత చాలా గొప్పది. కొంతమంది 1 సంవత్సరం పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు, 2 సంవత్సరాలు కాపాడుకుంటారు, 3వ సంవత్సరాల పరిశుద్ధతను విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టొద్దు. ఒక్కసారి చేపట్టుకున్న, ఒక్కసారి మార్పులకు వచ్చి, ఒక్కసారి దేవుని కోసం బ్రతుకుతానన్న నీవు ఆయన నిన్ను పిలిచి ఆయన నిలబెట్టినప్పుడు ఆయన కోసం నువ్వు బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా పరిశుద్ధత మనకు కావాలి. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధుల వల్లే బ్రతకాలి. ఎటువంటి పరిశుద్ధత ఇది? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత. ఆయన పిలిచాడు, ఆయనకి తగినట్లు మనం బ్రతుకుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకరి జీవితాలలో పరిశుద్ధత కనబడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. నిర్గమకాండము 32
నిర్గమాకాండము 16వ అధ్యాయం 23వ వచనం. యెహోవా చెప్పిన మాట ఇదియే, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధ దినము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్రాంతి దినం ఏదంట? విశ్రాంతి దినం ఏదంట? పరిశుద్ధ దినము. చెప్పండి బిడ్డ, పరిశుద్ధ దినము. మీకు ఒక మాట చెప్పమంటారా? పరిశుద్ధులుగా ఎంచబడిన మనము, పరిశుద్ధులుగా దేవుని వలె బ్రతుకుతున్న మనము, దేవుని కోసం నడిపించబడుతున్న మనము, పరిశుద్ధులు చేయాల్సిన మొదటి పని సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. రెండవదిగా ఈ పరిశుద్ధులు చేయాల్సిన పని దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధులు మందిరానికి ఆగరు, పరిశుద్ధుల మందిరానికి వెనక్కి తిరిగి చూడరు, నిర్లక్ష్యం చేయరు. దేవుని మందిరం అంటే దేవుని మాట అన్నా, దేవుని సంఘం అన్నా, దేవుని ఆరాధన అన్నా నిర్లక్ష్యము చేయరు. ఏదో కొంతమంది ఇబ్బంది అంటే ఒకవేళ ఆగితే దేవుని స్తోత్రం. ఇబ్బంది లేనోళ్ళు కూడా ఇళ్ళకాడ కూర్చొని వండుకొని తింటున్నారు. కారణం చెప్పమంటారా? వీళ్ళు పరిశుద్ధులుగా లెక్కించబడరు. పరిశుద్ధులుగా లెక్కించబడగలిగిన వాళ్ళు ఎవరు? దేవుని సన్నిధి అనబడుతున్న, విశ్రాంతి దినం అనబడుతున్న, పరిశుద్ధం అనబడుతున్న దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. మరలా చదవండి, మీకు అర్థమైద్దా మాట? విశ్రాంతి దినం అంటే దేవుని నిర్మించిన విశ్రాంతి దినము, ఇదే ఆరాధన. అది యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాకు నియమించబడిన దినం విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున పరిశుద్ధులు దేవుని మందిరానికి రావాలి, దేవుని సంఘానికి రావాలి, దేవుని సంఘములో మోకరించి ప్రార్థన చేయగలగాలి. దేవుని సంఘములో దేవుడు ఏది మాట్లాడతాడో ఆ మాటను విని దాన్ని స్వీకరించి దాని ప్రకారం నడుచుకోగలగాలి. ఇది పరిశుద్ధులకు ఉండాల్సిన లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, చాలా మంది పరిశుద్ధ దినాన్ని విడిచిపెడుతున్నారు. చూడండి నా వైపు ఇలా. దేవుని మందిరానికి వచ్చే ప్రజలు 2 వారాలైన మందిరానికి రావట్లా, 3 వారాలైన మందిరానికి రావట్లా. కారణం ఒకటే, దేవుని మందిరం అని పెడుతున్న పరిశుద్ధ దినం అంటే వాళ్ళకి లెక్కలేదు, నిర్లక్ష్యం. పరిశుద్ధుల మైండ్లో, పరిశుద్ధుల యొక్క మనసులో 24 గంటలు ఒక ధ్వని వినబడాలి. ఏ ధ్వని? ఆదివారం ఎప్పుడు వస్తుంది? విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ దినాన్ని నేను స్వీకరించాలి, ఆ పరిశుద్ధ దినాన్ని నేను పాటించాలి. ఆ పరిశుద్ధ దినమున నా కొరకై దేవుడు తన సేవకుడు ద్వారా ఏ మాట మాట్లాడతాడో ఆ మాటను తీసుకొని నేను బలపడాలి, దాని ప్రకారం నేను నడుచుకోవాలని సంఘము ఆతృత కలిగి ఎదురు చూడాలి. ఉందా నీకు ఆశ, ఆ తపన, ఆ దాహం, ఆ వైరాగ్యం? ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థన వస్తుంది, ఎప్పుడెప్పుడు కనిపెట్టు కూడుకు వస్తుంది, ఎప్పుడెప్పుడు కుటుంబ ప్రార్థనలు, సువార్త సభలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఆ ప్రార్థనలు సమస్త సమాజముగా కూడుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆ రాకడికి సిద్ధపడదాం. వైరాగ్యాన్ని విడిచిపెట్టొద్దు బిడ్డ, బాధ్యతను విడిచిపెట్టొద్దు బిడ్డ. నిజం నాయన, నిజంరా బిడ్డ, నిజం, ఇది వాస్తవం. 6 దినాలు కష్టపడుతున్నాం, 7వ దినం అది పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినమున పరిశుద్ధులు దేవుని మందిరానికి వెళ్ళాలి. పరిశుద్ధ దినమున పరిశుద్ధులు పనికి వెళ్ళకూడదు, పరిశుద్ధ దినమున పరిశుద్ధులు ఊర్లకు వెళ్ళకూడదు, పరిశుద్ధ దినమున పరిశుద్ధులు పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళకూడదు. వారం అంతా వెళ్ళరా బాబు, వారం అంతా వెళ్ళు. చుట్టాల కాడ వారం అంతా 6 రోజులు ఉండి యేసు రక్తమే చేయం, నిన్ను అడిగేవాడే లేడు. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. విజయవాడకి వెళ్తావా? బెంగళూరు వెళ్తావా? చెన్నై వెళ్తావా? ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి 6 దినాలు.
ఏ సంఘానికి నువ్వైతే అప్పగించబడి ఉన్నావో ఆ సంఘానికి పరిశుద్ధ దినమున నువ్వు హాజరవ్వాలి. పరిశుద్ధులకు ఉండాల్సిన నియమం, పరిశుద్ధులకు ఉండాల్సిన క్రమం. హల్లెలూయా. రోగం వస్తే డబ్బులు లేకపోతే ఊరొక నయ్య హాస్పిటల్ డబ్బులు లేవు, డబ్బులు ఇంటి కాస్త అంటాం. అన్నానికి డబ్బులు లేకపోతే 10 మందిని ఊరొకరిని ఒక రైతుని అడిగి, అయ్యో ఎల్లుండి పనికి వస్తా, ఒక 500 అంటే ఇవయ్యా, ఇంట్లో బియ్యం లేవని అడుగుతాం. మందిరానికి సాక్షి లేకపోతే ఒక్కడిని కూడా అడిగి తీసుకోం. అదేందో అర్థం కాదు నాకు. ఇది భయంకరమైన బలహీనత. అడుగుతారా? బాగలేదంటే అడుగుతాం, తిండికి లేదంటే అడుగుతాం, పెళ్ళంటే అడుగుతాం, సమస్యలంటే, కార్యాలంటే, కర్మంతరాలంటే, ఎవరైనా చచ్చిపోయారంటే అన్నీ చేస్తాం. అన్నీ మంచిది, అడుగు, కాదనలా, తీసుకో, కాదనలా. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు సాక్షికి లేవు, ఏదో ఒక చోట అయ్యా రేపు పనికి వస్తావు, 100 రూపాయలు తీసుకొని మందిరానికి వెళదామని మాత్రం మైండ్కి రాదు. హల్లెలూయా. ఏటేటి కోసమో తనకలాడుతున్నారు ప్రజలు భూమి మీద. మైండ్లు ఎటువైపు ఏడుతున్నాయి. కానీ పరిశుద్ధ దినమును అనబడుతున్న మందిరాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దేవుని మందిరానికి రాండి పరిశుద్ధులారా, దేవుని మందిరములో ప్రార్థన చేయండి, ఆరాధనలో నియమము చొప్పున ఆయనను ఆరాధించండి, పాడండి, కొనియాడండి. ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. ఆయన సన్నిధిలో విడుదలున్నది, ఆయన సన్నిధిలో సమస్త మేలులున్నాయి, ఆయన సన్నిధిలో దీవెన ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది, ఆదరణ, సమాధానము దాగి ఉన్నాయి. నెమ్మది లేకపోతే ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు బిడ్డ. నెమ్మది లేకపోతే ఎవరు చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యం లేకపోతే ఎటువైపు వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధ దినమనబడుతున్న విశ్రాంతి దినమన దేవుని సన్నిధికి వచ్చే ప్రజలు అనబడుతున్న పరిశుద్ధులు తక్కువైపోయారు. ప్లీజ్ మీ తండ్రిగా చేతులు జోడించి చెబుతున్నా, మందిరానికి ఆగొద్దు, ప్రార్థనలకు ఆగొద్దు, ఉపదేశ క్రమానికి దూరం కావద్దు. మీ నియమము చెప్పిన మీ కొరకు ఏర్పాటు చేయబడిన 6వ దినమనబడుతున్న విశ్రాంతి దినమనబడుతున్న పరిశుద్ధ దినాన్ని మనం పాటించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజం బిడ్డా, నిజం 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 నిజం. మన జీవితాలలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులకు ఉండాల్సిన లక్ష్యము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులకు ఉండాల్సిన 2వ లక్షణము విశ్రాంతి దినమున పరిశుద్ధత అనబడుతున్న విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇది పరిశుద్ధులకు ఉండాల్సిన అలవాటు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? మూడవదిగా ఆయన అన్నాడు, ప్రారంభంలో చదివిన వాక్యంలో ఆయన అన్నాడు, లేవియా కాండములో, మీ తల్లికిని మీ తండ్రికిని మీరు భయపడుడి. చెప్పండి మీరందరూ, మీ తల్లికి మీ తండ్రికి మీరు భయపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి తల్లిదండ్రులు అంటే భయం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇస్త్రాకుతో సమానం అయిపోయింది. నువ్వెంతే అంత, నేనెంత అంటున్నారు. వాదనలు ఎక్కువైపోతున్నాయి. నిజం చెప్పమంటారా మీకు? ఒక బలమైన మాట, మన తల్లిదండ్రులకు మనం ఒక మాదిరికరంగా మార్చబడాలి. యవనస్తుడా, తల్లిదండ్రులను కలిగిన ప్రతి బిడ్డకి నేను చెప్పే మాట ఒకటే, నా దేవుడు చెప్పిన బలమైన మాట, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం.
చదువు నాన్న. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు ఏ మంచి కార్యాలు చేయాలి నేను ఇంతటికి అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఏ ఆజ్ఞలు పాటించమంటావయ్యా? యేసయ్యా, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలియొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా ప్రభు చెబుతున్న మాట, నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే, ఆయనను చేరుకోవాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. యూట్యూబ్లో చూస్తున్న యవనస్తులైనా, తల్లిదండ్రులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘములో ఉంటున్న తల్లిదండ్రులు కలిగిన ప్రతి కుటుంబానికి నేను చెబుతున్న మాట ఒకటే: మీకు ఇవ్వబడిన తల్లిదండ్రుల వయసులో ఉన్న ముసలివారైనా ఎవరైనా వారి నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు, గాయపరచొద్దు. వారి ఎటువంటి వారైనా వారిని మీరు సన్మానించుడే. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, మనం నమ్ముకున్న మన దేవుడు మనతో చెప్పిన మాట. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాట ఇది? మనం నమ్ముకున్న దేవుడు మనతో చెప్పిన మాట. ఎవరు ఆయన? ఆయన పేరే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన చెబుతున్న మాట ఇదియే. తల్లిదండ్రులకు ఆయాసకరంగా మారొద్దు, తల్లిదండ్రుల హృదయాల్ని గాయపెట్టొద్దు, ఇబ్బందికరంగా మారొద్దు. వారికి ప్రయోజనకరంగా బిడ్డలు మారాలే కానీ తల్లిదండ్రులకి రంప కోతని మిగిలించొద్దు. తల్లిదండ్రులకి కన్నీళ్ళే అన్నపానీయముగా మార్చొద్దు. నిన్ను 9 మాసాలు మోసి దేవుని సన్నిధికి నడిపించి నీకు ఏమి కావాలో ప్రతి ఒక్కటి ఇస్తున్నా ఆ తల్లిదండ్రుల మాట వింటే వాడు నిత్య జీవానికి వెళతాడని నా ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు. ఎందుకు ఈ మాట మరలా అంటున్నాను? నా దేవునికి కూడా తల్లి ఉంది. ఆమె పేరు ఏం పేరు? మరియమ్మ. యేసయ్య సిలువను మోస్తూ అలా ఆ గొలుకోత కొండ మీదకి వెళ్ళి సిలువ మాను మీద వేలాడదీసినప్పుడు అమ్మ ఏడుస్తూ ఉంది, తల్లి ఏడుస్తూ ఉంది, మరియమ్మ తల్లి. అప్పుడు నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తన శిష్యుడు వైపు చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన కొద్ది క్షణాలలో మరణపు అంచుల్లో ఉండి కూడా తల్లి బాధ్యతను మర్చిపోని వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అన్నీ బాగుంటే తల్లిదండ్రులు మర్చిపోతారు. కొంతమంది సహాయాన్ని మర్చిపోతారు, మేలును మర్చిపోతారు, తల్లి చూసిన అభిమానాన్ని, చిన్నప్పుడు చూపిన ప్రేమ గౌరవాన్ని మర్చిపోతారు. నా దేవుడు తల్లి ప్రేమని మర్చిపోనాడు. అందుకు ఆయన పరిశుద్ధుడని ఆయన పిలుస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరికి ఏ ప్రేమను అందించాలో ఆయనకి బాగా తెలుసు. నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి పరిస్థితి ఏమిటి అని తల్లిని ఒక వ్యక్తికి అప్పగించినట్లు బైబిల్ గ్రంథంలో తేటగా రాయించబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ బాగుంటేనే స్తోత్రం, అన్నీ బాగుంటేనే ముగించేస్తా. చెప్పండి మీరు. స్తోత్రం. మొహం చూసేవాళ్ళు లేడు. ఇంక నా వీళ్ళకి మరణం అంచుల వరకు వెళ్ళి చూస్తారా? మరణం అంచుకెళ్ళిన ముసలోళ్ళని చూసేదే కష్టంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు బాధాకరమండి. తల్లిదండ్రులు చూడలేక ఎంతోమంది అనాథాశ్రయంలో చేర్చేస్తున్నారు. తల్లిదండ్రులను చూడలేక చాలామంది కాలుతో చేతులతో తంతున్నారు.
కొంతమంది తల్లిదండ్రుల్ని కొడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్లో చాలామంది నాకు చెప్పేవాళ్ళు, ఏడుస్తున్న మాట ఒకటే, వృద్ధులు, అయ్యో మా బిడ్డల్ని పెంచాం, ఉద్యోగస్తులు చేసామయ్యా, కానీ ఈరోజు తల్లిదండ్రులుగా మమ్మల్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎంత బాధ, హృదయము చాలా వేదనకి గురైపోతూ ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు. మేము చేసిన ప్రతి విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు, అనాథాశ్రయంలో చేర్చేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడో మందిరాలలో పెట్టేస్తున్నారు. చాలా విధాలుగా వాళ్ళ జీవితాలలో తల్లిదండ్రులకి దూరం అయిపోతున్న బిడ్డలు లేరంటారా? అలా దూరం అయిపోతూ తల్లిదండ్రులకు ఆయాసకరంగా మార్చబడుతున్న బిడ్డలకు ఒకే ఒక మాట చెప్తున్నాను చివరిగా, యేసయ్యను నమ్ముకొని మీకు ప్రయోజనం ఏమిటి? దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా మీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రయానికి చేరిస్తే ప్రయోజనం ఏమిటి? నా దేవుడు మరణపు అంచులలో కూడా ఆయన కర్తవ్యాన్ని లేకపోతే ఆయన ధర్మాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఏందో తెలుసా? తన అమ్మకి, తన తల్లికి ఒక న్యాయాన్ని చేశాడు. తల్లిదండ్రులకు మనం ప్రయోజనకరంగా ఉండాలి, దుఃఖకరంగా ఉండొద్దు. బిడా, ఈ మాట వింటున్న ప్రతి ప్రియమైన చెల్లికి, తమ్ముడికి నేను చెబుతున్న ఒకే ఒక మాట, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుదువుగాక. హల్లెలూయా. యేసేపు తన అన్నల ద్వారా గాయపరచబడి, పిడిగుద్దులు గుద్దించుకొని, ఒట్టిగుంట్లో పడి, అమ్మబడి, ఒంటరి బ్రతుకుతూ ఎన్నో కష్టాలు పడ్డాడు. నీకు ఒక మాట చెప్పమంటావా? బలమైన మాట. యాకోబుకి ఏం చెప్పారు అన్నదమ్ముళ్ళు? లేడు తమ్ముడు, చనిపోయాడు. నీకు ఒక మాట చెప్పమంటావా? ఆ తండ్రి ఏడ్చి 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 ఏడ్చి, తమ్ముడు, నా కొడుకు, చిన్న కొడుకు చనిపోయాడని ఏడ్చి ఏడ్చి అలాగని కృంగిపోయాడు. యేసేపు, నేను ఒంటరినైపోయా, నేను అనాథనైపోయా, నేను ఇంకా పైకి వెళ్ళని పరిస్థితి, నన్ను అమ్మి వేశారు, నన్ను పిడిగొద్దులు గుద్దారు, నీళ్లు లేని ఒట్టి గుంట్లు వేశారు, అన్నలే నాకు ద్రోహం చేశారు, నా ఇంట్లో మేమందరము అన్నదమ్ముళ్ళు ఉన్నాం, ఒక్కరు కూడా ప్రయోజనకరంగా మార్చబడలేదు అని యేసేపు ఎంతగానో బాధించబడుతున్న దినాలు అవి. నీకు ఒక మాట చెప్పమంటావా? యేసేపా, దేవుని బిడా, కృంగిపోవద్దు. నీ ఇంటిలో ఎందరున్నా ఒక్కడవి చాలు, ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అన్నలైతే నిన్ను త్రోసివేశారు, ఏ తండ్రికైతే కొడుకు చనిపోయాడని చెప్పారు, ఏ కుటుంబానికి, ఏ తండ్రి ఇంటికి నిన్ను దూరం చేశారు, అదే కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నా, అదే కుటుంబానికి పోషణకరంగా మార్చబోతున్నా. ఆ దేశంలో రాబోతున్న కరువు దినాలలో ఆ కుటుంబాన్ని పోషించే ఘనత కలిగిన బిడ్డగా నేను మార్చబోతున్నాను. యేసేపుది గొప్ప సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. కరువుతో యాకోబు కుటుంబం పీడించబడుతుంటే ఎవరి దగ్గర వచ్చారు అన్నం కోసము? ఎవరి దగ్గరికి వచ్చారు? యేసేపు దగ్గరికి. చెప్పండి, యేసేపు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడి పూట చెప్తున్నాడు, నీ ఇంటిలో నువ్వు ఒక్కడివే గాయపరుస్తున్నారా, కృంగదీస్తున్నారా? ఒక్కడే కొడుకువా, ఇద్దరు కొడుకులా, ముగ్గురు కొడుకులా, ఇద్దరు కూతురులా, ఒక కూతురా, ఎవరైనా సరే నీ ఇంటికి ఒక దీపముగా నా దేవుడిని నిలబెట్టబోతున్నాడు, ఒక స్తంభముగా నా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఆయన పేరు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి మధ్యాహ్నం నీకు ఇస్తున్న మాట ఒకటే, నీ సమస్త ప్రవర్తనలో నీ పరిశుద్ధుడిగా బ్రతకాలి. విశ్రాంతి దినము అనబడుతున్న ఆ పరిశుద్ధ దినాన్ని పాటించాలి. మూడవదిగా, నీ తల్లిదండ్రులను బాగా చూసుకోగలగాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నీ ఇంటికి ఒక్కడైన నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందరూ మోకరించండి బిడా, నన్ను మోకరించండి, ముగించేస్తా. నీ ఇంటికి నా దేవుడు నిన్ను ఒక ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు.
నీ ఇంటికి నిన్ను ఒక దీవెనకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనుక ఈ తరానికి మనం పరిశుద్ధులుగా మిగిలిపోదుము గాక, ఈ తరానికి యేసయ్యలాగా మనం మారుదుము గాక. మన తపన, మన గోల, మన మన నడవడిక, మన సమస్తము, మన తపన ఒకటే 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 ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బిడా, ఆయన పరిశుద్ధుడే రా చెల్లి, తమ్ముడు, ఆయన పరిశుద్ధుడే. కానీ మనము పరిశుద్ధతగా బ్రతకగలుగుతున్నామా ఈ లోకంలో? మన ఇంట్లో మనం పరిశుద్ధులమేనా? మన సంఘంలో మనం పరిశుద్ధులమేనా? బిడా, నిజమేనా? మన సమాజంలో మనలో చూచిన ప్రతి ఒక్కరూ వాళ్ళు దేవుని బిడలు, పరిశుద్ధులని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? బిడా, ఇవ్వగలుగుతున్నారా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాం, దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. యేసయ్యా, పరిశుద్ధతనివ్వండి, నీకులాగే బ్రతుకుతాను ప్రభా. ఈ లోకంలో నాకేది వద్దు, నీకులాగా బ్రతుకుతాను. నన్ను పిలిచిన దేవుడా, నన్ను నిలబెట్టిన దేవుడా, ఈ సంఘానికి నడిపించిన దేవుడా. బిడా, మీరు ఏ ప్రాంతంలో ఏ సంఘానికి వెళుతున్నారు? బిడా, మీరు ఏ ప్రాంతంలో ఏ మందిరానికి వెళుతున్నారో నాకు తెలీదు. మీ సాక్ష్యం బాగుందా? మీ సేవకులు సాక్ష్యం ఇస్తున్నారా? సమాజంలో అనేకులు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? అందాక దేనికండి, మనం నమ్ముకున్న మన దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ప్లీజ్, మనం చేసే కాడికి అటువంటి భక్తిని ఈ పూట చేయదుముగాక. ఎన్నికల్లో నా ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రార్థన పూర్వకంగా స్తోత్రం చెబుతారు.